చెవిలో ఇన్ఫెక్షన్ మొదలైనప్పుడు అది బయటికి రావాలి. చీము ఎక్కడ చేరినా మన శరీరంలో అది ఏదో ఒక చోట నుంచి బయటకు వచ్చేయాలి, రావాలి. అయితే కర్ణబేరి పల్చగా ఉంటుంది. మిగతా అన్ని గోడలు కూడా ఎముకతోటి ఉంటాయి. అంచేత తేలిగ్గా పగిలేది కర్ణబేరి. అంటే కర్ణబేరి చాలా పల్చటి పొరలా ఉంటుందా అండి? కాగితం ఎంత పల్చగా ఉంటుందో అలా ఉంటుంది. సో అది పగిలి చీము బయటకు వచ్చేస్తుంది. అయితే ఇది రావడం ఒక విధంగా మంచిది. రాలేదనుకోండి, ఈ చీము బయటికి రాకపోతే ఇంకా లోపలికి ఇంకో చోటుకన్నా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఇంకా బ్రెయిన్కి కిందనే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మన చెవి ఎక్కడ ఉంది, ఇక్కడ బ్రెయిన్, ఈ మధ్యలో పల్చడి ఎముకుంటుంది. సో బ్రెయిన్కి వెళ్తే కనుక బ్రెయిన్ యాప్సెస్ అవుతుంది, అది ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. సో అందుచేత కర్ణబేరి పగలడం ఒక విధంగా మంచిదే. కానీ దాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే జలుబు ఉన్నప్పుడు ముక్కు చీదకూడదు, ముక్కు గట్టిగా బ్లో చేయాలి.